అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసినట్లయితే మరి దేవుని ఉద్దేశాలను పరిశుద్ధ ప్రవక్తలు మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి పొందుకొని రాయబడినటువంటి జీవం కలిగిన మాటలు, పరలోకములో ఉన్న మనందరి తండ్రి అయిన దేవుని హృదయంలో మాటలు, మన ఎడల దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు అన్నదే పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. సహోదరులు, మనం ఒకరినొకరు ఏం చెల్లించుకోవాలి? సహోదరులు వందనాలు చెల్లించుకోవాలి. దేవునికి వందనాలు కాదు, దేవునికి స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సహోదరులము వందనాలు చెల్లించుకోవాలి. కాబట్టి రక్షణ అనేటువంటి విషయం గురించి మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండి రాత్రి పడుకోవడం విషయంలో కానీ మరి 24 గంటలు కూడా అందరూ సంతోషంగా ఉండి ఈ రోజున ఉన్నారు అంటే మరి ఇతర దేశాల నుండి ఎటువంటి ముప్పున్నా కానీ బోర్డర్లో ఉండి మనల్ని ఆర్మీ వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. నిద్రాహారాలు మాని వాళ్ళందరూ కూడా ఉండబట్టి ఈ రోజున మనం దేశంలో బ్రతుకుతున్న మనందరం కూడా బాగున్నాం, కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం. ఏ యుద్ధాలు చేయకుండా అక్కడ అడ్డుగా ఉండి వాళ్ళు తమ ప్రాణాలు సైతం పెట్టి కాపలా కాస్తున్నారు. చాలా కష్టమైనటువంటి జీవితం, ఎప్పుడెవరు ప్రాణం పోతుందో కూడా తెలియదు. అది దేశ రక్షణ. అలాగే నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే సమాజ రక్షణ, దేశ రక్షణ చెప్పుకున్నాము. సమాజ రక్షణ అంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, దేశంలో ఉన్నాం కాబట్టి మరి పోలీసులు ఉంటారు, రక్షక భటులు. వాళ్ళు సమాజంలో జరుగుతున్న పరిస్థితుల నుండి ఎవరితో గొడవలైనా కానీ ఏం జరుగుతున్నా కానీ వాళ్ళు కాపలాగా ఉండి రక్షణ ఇస్తారు. ఇది సమాజ రక్షణ. అలాగే వ్యక్తిగత రక్షణ. ఇంకోటండి వ్యక్తిగత రక్షణ, తనను తాను రక్షించుకోవడము. ప్రతి ఒక్కరి ఎలా ఉండాలి? దయా, జాలి, ప్రేమ కలిగి ఎదుటివారి విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా మన పాటి మనం జీవిస్తూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. కాబట్టి వ్యక్తిగత రక్షణ ఏంటంటే తమను తాము రక్షించుకుంటూ కుటుంబాన్ని ముందు కొనసాగిస్తూ ఉండటమే. అయితే ఎన్ని చెప్పుకున్నాం? దేశ రక్షణ, సమాజ రక్షణ, ఇంకోటి వ్యక్తిగత రక్షణ. ఇవి బాగానే ఉన్నాయి, సమాజంలో బ్రతికినంత వరకు బాగుంటాయి. తరువాత పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నటువంటి ఒక రక్షణ ఉందండి. ఏంటి ఆ రక్షణ? పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడిచ్చేటువంటి ఒక రక్షణ ఉంది. లోక సంబంధంగా 3 రక్షణలు మనం పరిశీలన చేశాము. మరొక రక్షణ పరిశుద్ధ లేఖనాల్లో చెప్తున్న రక్షణ అనేటువంటిది ఏంటది? అది శరీరానికా? మరి దేనికి? అది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? దేవుడు పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధ, శరీర సంబంధ? ఆత్మ సంబంధి. కాబట్టి ఆత్మ రక్షణ, మన తండ్రి ఆత్మరక్షణ ఇస్తున్నాడు క్రీస్తు ద్వారా. ఉచితముగా మనకి ఏమిస్తున్నాడండి? ఆత్మరక్షణ. దేని నుండి రక్షణ? అది ఆత్మరక్షణ అంటున్నాం కదా. దేని నుండి రక్షింపబడుతున్నాం? ఆత్మరక్షణ పరలోకములో ఉన్న తండ్రి ఇస్తున్నాడు కదా, క్రీస్తు ద్వారా మనకి ఉచితముగా ఇస్తున్న ఆత్మరక్షణ. దేని నుండి రక్షింపబడుతున్నాము అంటే నిత్య నరకము నుండి. పరలోకము నిత్యం ఉంటుంది, నిత్య నరకం కూడా నిత్యము ఉంటుంది. దేవుని ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి. క్రీస్తు కూడా పరలోకానికి వెళ్తారు. నిత్యం క్రీస్తు కూడా గొప్ప మహిమలో తండ్రి దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో జీవించేటువంటి జీవితమైనటువంటి పెద్ద శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే అంటున్నాడు. యాకోబు గారు పత్రిక రాసిన 4వ అధ్యాయం 14లో చెప్తున్నాడు అనమాట. ఏమన్నాడు అక్కడ? చాలా తేలిక తీసి చెప్పాడు శరీరం గురించి. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే అంటున్నాడు అక్కడ. గమనించాలి. కాబట్టి ఆత్మరక్షణ దేని నుండి కావాలి? నిత్య నరకము నుండి. అర్థమవుతండి? నిత్య నరకము నుండి కావాలి ఆత్మరక్షణ అంటే. ఆడికి పోకుండా తన కుమారుని
పరిశుద్ధ రక్తధారలు అడ్డుకట్టగా వేసి మనల్ని రక్షించుకుంటున్నాడు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళడం కోసము మనకి దేవునికి మధ్యవర్తి యేసు ప్రభువు ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన నామంలో పాప విమోచన. ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడి తమ పాపాలు కడిగి వేస్తున్నట్లయితే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు, దేవుని గృహస్థులుగా ఉంటారు. దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళని పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, నిత్య మహిమలోకి వెళ్తారు. కాబట్టి దేవుడిచ్చే రక్షణ, బైబిల్లో చెప్పే రక్షణ ఏంటి అంటే ఆత్మరక్షణ. నిత్య నరకం నుండి తప్పించబడుతున్నాము. అందుకే ఒక చోట 5:24 మరి యేసుప్రభు వారు చెప్తాడు యోహాను సువార్తలో 5:24 ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు. మరణం అంటే నిత్య మరణానికి వెళ్లకుండా, నిత్య నరకానికి వెళ్లకుండా, తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు. అంటే దేవుని గృహస్థుడుగా చేర్చబడుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని ఏంటంటే క్రీస్తు మాట వినాలి. పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు ఆయన పంపించాడు. ఆయన యందు విశ్వాసం మనము ఉంచినట్లయితే నిత్య జీవము గలవారము, తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటుతాం అన్నమాట. అయితే ఈ రక్షణ గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఏమై ఉంటుంది? అందరూ నిశ్శబ్దంగా వినాలి అమ్మా, దేవుని మాటలు నిశ్శబ్దంగా వినాలి కొన్ని నిమిషాలు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు, ఆయన ఉద్దేశం ఏంటి? మానవుల ఎడల, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి గురించి, మనమే కాదు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళ గురించి తన ఉద్దేశము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాట. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరన్నా చదివితే. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనం దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4 చెప్తున్నాడండి. ఆయనగా దేవుడు మనుషులందరూ, ఎంతమంది అంట? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. అంటే ఇష్టపడుతున్నాడు. వాక్యం గురించి అనుభవ జ్ఞానం ఉండాలి. ఈ లోక సంబంధంగా నీకు అనుభవాలు చాలా ఉంటాయి, ఓకే, మంచిదే. కానీ దేవుని వాక్యం విషయంలో నువ్వు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎంతమంది రక్షణ పొందాలని కోరుకున్నాడు? ఆయనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవాలని ఇష్టపడుతున్నాడు తండ్రి మన ఎడల. ఇప్పటికీ ప్రేమతో మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా రక్షణ పొందుతారు చాలా మంది అని. ఇది 2025 సంవత్సరం 26లోకి మరలా ఒక నెల తర్వాత ప్రవేశపెడతాం. మరి యేసు ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఆగు, ఇంకొంతమంది వస్తున్నారు, నన్ను అప్పుడే పంపించొద్దు. క్రీస్తు రెండో రాకడ వచ్చాడు అంటే ఈ లోకానికే అంత్యదినం. అప్పుడు కనిపించే ఆకాశము కానీ భూమి కానీ అన్ని కూడా లయమైపోతాయి. కాబట్టి యేసు ప్రభువు పైన ఏం చేస్తుంది తెలుసా? ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మాటలు చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి దేవుడు ఏంటి అంటే మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇష్టం అన్నమాట. అయితే దేవుడు ఏర్పరచుకున్నది మనల్ని ఉగ్రత పాలు అవ్వాలనే. మరి దేనికోసం నియమించుకున్నాడు? మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, మరి క్రీస్తుతో కూడా మనము జీవించి ఉండాలని. ఆ మాటల గురించి అపోస్తులైన పౌలు గారు చెప్తున్న మాటలు బట్టి మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? రక్షణ పొందడానికే, దేవుని ఉగ్రత పాత్రులుగా ఉండటానికే ఎందుకు నియమించబడ్డాము అనేటువంటి విషయం చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రికలో, అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని. చూసారా ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని
నియమించను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. ఉగ్రత అంటే ఏంటి తెలుసా? దేవుని ఉగ్రత. దేవుని ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు దేవుని ఉగ్రత పాత్రులుగా ఉంటారు. అంటే నరకానికి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అదే అంటున్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు అంటూ మరొక మాట చెప్తున్నాడు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. మృతి పొందింది ఎవరండి మన కోసము? యేసుప్రభు వారు మనకేమవుతారమ్మా? యేసుప్రభు వారు ఏమవుతారు? బైబిల్లో ఉందన్నమాట. యేసుక్రీస్తు యేసయ్య అని బైబిల్లో ఉందా? ఉందా? యేసుప్రభు వారు మనకి ఏమవుతారు? యేసుప్రభు వారు ఏమవుతారు? దేవుని కుమారుడు. బైబిల్ చెప్పేదంతా కూడా దేవుని కుమారుడు. ఎక్కడి నుంచి? కొత్త నిబంధన. యేసుప్రభు వారు పరలోకము నుండి వచ్చిన దగ్గర నుంచి స్వయంగా యేసుప్రభు వారు చెప్పిన మాటలు కూడా చాలా మంది కూడా పట్టించుకోవట్లేదు. యేసయ్య, యేసునాథు, యేసుబాబు, యేసు తండ్రి ఎక్కడన్నా బైబిల్లో లేదు. యేసుప్రభు వారు ఏం చెప్తారు? నా చిత్తమును కాదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో మాట చెప్తున్నాడు. నా చిత్తమును, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, పరలోకముందు నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. మరి యేసుప్రభు వారు తండ్రి అయితే ఆయన పంపించి ఆయన ఇంకొక ఆయన ఎందుకుంటాడు? అర్థమవుతుందా? బైబిల్ అర్థమవుతుందా? యేసయ్య అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పదు. యేసుప్రభు వారు చెబుతున్న మాటలు మనం విందాం. వాక్యానికి సొత్తులుగా మనం ఉందాం. నేను కరెక్ట్గా చెప్పకపోతే నన్ను నిలదీయండి. అర్థమవుతుందా? నన్ను నిలదీయాలి. వాక్యానికి సొత్తులుగా ఉండాలి, దేవునికి సొత్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎవరని చెప్తుంది బైబిల్? ఆయన సొంతంగా చెప్పుకున్నాడు కదా, నేను దేవుని కుమారుణ్ణి, తండ్రి పంపగా వచ్చాను. మరలా యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్తాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి తన కుమారుడిని యేసుప్రభు వారిని పంపించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని వల్ల యేసుప్రభు వారు ఎవరని చెప్తుంది బైబిల్? దేవుని కుమారుడు. దట్స్ ఇట్, అంతే. జీసస్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కొన్ని నిమిషాలు మనం ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనాలు బట్టి మనం చూసినట్లయితే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుందంట. ఆ మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయము 8-9 వచనాల మాటలు చూసినట్లయితే, అయితే భేదలు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కారం చేయి ప్రతి మనుషుని శరీరానిక ఆత్మక? ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదన కలుగుతుంది. శ్రమ వేదన కలిగే దేనికి కలుగుతుంది? శరీరానిక ఆత్మక? ఆత్మకి నువ్వు నేను మనము అనబడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఆత్మలం. అది గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వాక్యంలో శక్తి ఉంది. వాక్యంలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. నిత్య నరకము నుండి ఆత్మ రక్షించేటువంటి శక్తి ఎక్కడుందండి? ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. యాకోబు పత్రిక ముగించుకుందాం, 2 నిమిషాలు ముగించుకుందాం, అయ్యగారి సమయం ఇద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ పత్రిక ఉంది, 1వ అధ్యాయం 21లో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఏం చేస్తుంది వాక్యం? ఏం చేస్తుంది? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను ఏం రక్షిస్తుందంటే వాక్యము? మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అన్నాడండి. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశీలన చేసినట్లయితే లేఖనాలు బట్టి మనం చెప్పుకున్న విషయాలు ఏంటండి? రక్షణ దేనికి కావాలి?
ఆత్మకు రక్షణ కావాలి. లోక సంబంధంగా 3 రక్షణలు మనం చెప్పుకున్నాం, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆత్మరక్షణ. అది దేవుడు ఇచ్చేటువంటి రక్షణ క్రీస్తు ద్వారా. అది దేని నుండి అంటే నిత్య నరకము నుండి తప్పించబడుతుంది. అందుకన్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యాన్ని ఏం చేయాలి? సాత్వికముతో అంగీకరించాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్తున్న మాట చూసినట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము. చూడండి, విశ్వాసమునకు ఫలం అంట. చూడండి ఇక్కడ, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. విశ్వాసమునకు ఫలం ఏంటంట? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, విన్న వారిని బట్టి దేశ రక్షణ, సమాజ రక్షణ, వ్యక్తిగత రక్షణ, కానీ దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి అంటే ఆత్మరక్షణ. దేని నుండి కావాలంటే నిత్య నరకము నుండి కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్కరు కూడా విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకున్న ప్రకారంగా వాక్యానుసారంగా జీవించాలని కోరుతూ